హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. మిడ్ నైట్ రివ్యూకి స్వాగతం, సుస్వాగతం. టైం 1:30 అయ్యింది. ఇప్పుడే లైట్లు ఆపారు, అందరూ పడుకుని పోయారు. టైం 1:30 అయినా కూడా నా ఎనర్జీ అయితే మాత్రం డ్రాప్ అవ్వదు, ఎందుకంటే కంటెంట్ అలా ఉంది. మెయిన్ ఎపిసోడ్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి కంటిన్యూ అయిందన్నమాట. మన మిడ్ నైట్ వరకు ఇప్పుడు అదే జరిగింది, అదే పంచాయతీ. ఆ బిగ్ బాస్ ఏదైతే టాస్క్ పెట్టాడో మామూలుగా రాలే అవుట్పుట్. ఏం పెట్టాడు? నిఖిల్ అండ్ నైనిక చీఫ్స్ అయ్యారు కదా, వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోమన్నారు. వాళ్ళిద్దరూ చాలా అద్భుతంగా ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే నిఖిల్ ఎక్కువ పర్సంటేజ్ ఆసక్తిగా ఆమెను సెలెక్ట్ చేసింది ఎవరు? నిఖిల్. లైవ్ చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది, మెయిన్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థం కాదు. యష్మి గౌడ అది నచ్చలేదు, చాలామందికి నచ్చలేదు. అందులో మెయిన్ పర్సన్ సోనియా ఆకుల గారు. ఆమెను ఎప్రిషియేట్ చేయకుండా నేను ఉండలేకపోతున్నాను, ఎందుకంటే చాలా బ్రేవ్గా పాయింట్లు పెట్టారు అండ్ ప్రూవ్ చేశారు వాళ్ళు రాంగ్ అని. అక్కడ వాళ్ళు తట్టుకోలేకపోయారు. బట్ ఆమె కూడా చిన్న తప్పు చేసింది. అండ్ తర్వాత నిఖిల్ కూడా మాట్లాడుకుంది, ఇవన్నీ మాట్లాడదాం. సో ఆమె పెట్టిన పాయింట్ సింపుల్. మీరు ఏ బేసిస్ మీద యష్మి గౌడ గారిని సెలెక్ట్ చేశారు, ఏ బేసిస్ మీద మన అఫ్రీదీన్ సెలెక్ట్ చేయలేదు అంటే పాయింట్ కరెక్ట్గా చెప్పాలంటే కాంక్రీట్ పాయింట్ లేదు. ఎందుకంటే మీరు టాస్కుల్లో చూస్తే ముందు ఆడిన 2 టాస్కుల్లో ఈయన చాలా బాగా ఆడారు ఈమెతో పోలిస్తే. ఇంకా మిగిలిందంటారా హౌస్తో ఈయన ప్రవర్తన ఎలా ఉంది, ఈయన ఎలా ఉన్నారు అంటే ఈయన రిజర్వ్డ్గానే ఉన్నారు, ఆమె రిజర్వ్డ్గానే ఉన్నారు. ఆమెను 1-2 అకేషన్లో కొంచెం వాయిస్ రేజ్ చేసి ఈమె చెప్పినట్టు, అంతే తప్ప పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ దట్టు వాళ్ళకి సెలెక్ట్ చేసుకునే దాంట్లో కూడా ఒక క్లారిటీ అనేది లేదు. ఎవరు మన ఆర్జే భాషని ఏం పాయింట్ చెప్పి తీసారు? బ్యాలెన్స్ లేదు, కొంచెం హైపర్గా ఉంటారు. బేబక్కకి ఏ పాయింట్ చెప్పి తీస్తారు? ఈమె సాఫ్ట్గా ఉన్నారు, త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారని చెప్పి. ఇదే సేమ్ నిఖిల్ పర్సన్ మార్నింగ్ వచ్చేసరికి, మార్నింగ్ మధ్యాహ్నమో కిచెన్ కేటగిరీలో మీరే కరెక్ట్గా ఉండాలి, మీ రెస్పాన్సిబిలిటీ యాడ్ అవుతుంది అన్న పర్సన్ ఈమె ఇక్కడికి వచ్చేసరికి తీస్తారు. నాకు అది చాలా కాంట్రడిక్ట్గా అనిపించింది. అట్ ద సేమ్ టైం మన ఆర్జే శేఖర్ భాష గారు ఏదైతే చెప్పారో, మీరు బ్యాలెన్స్డ్గా ఉంటారు, హైపర్గా ఉంటారు, అందుకే నాకు మీకు ఇవ్వలేదు అంటున్నారు కదా. వెంటనే ఆమె ప్రూవ్ చేసింది కదా సింపుల్గా. కావాలని ఆమె ట్రిగ్గర్ చేసింది, సోనియా ఆకుల గారు ట్రిగ్గర్ చేశారు. వెంటనే ఆమె ట్రిగ్గర్ అయిపోయింది, యష్మి కూడా బ్యాలెన్స్ కోల్పోయింది, హైపర్ అయిపోయింది, చాలా చాలా మెస్ అయింది. సో అక్కడ హెన్స్ ప్రూవ్డ్. సో ఆమె నాకు చాలా పొటెన్షియల్ క్యాండిడేట్ అనిపిస్తుంది సోనియా ఆకుల గారు. ఎందుకంటే అక్కడ స్పేస్ లేదు, బట్ ఆమె స్పేస్ క్రియేట్ చేసుకున్నారు అఫ్రీదీ రూపంలో. హైలైట్ కామెడీ ఏంటంటే ఇక్కడ ఎంత గొడవ అవుతుందో ఒక పర్సన్ గురించి, ఒక పర్సన్ మీద ఇన్ని జరుగుతుంటే ఆ పర్సన్ మాత్రం ఆయన ఏం మాట్లాడట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ముగ్గురిని తీసేసిన ముగ్గురు మాట్లాడట్లేదు. బేబక్క గారు మాట్లాడట్లేదు గట్టిగా, మన శేఖర్ భాష గారు ఎక్కువ మాట్లాడట్లేదు, మెయిన్ గొడవ అవుతున్న అఫ్రీదీ కూడా మాట్లాడట్లేదు. బట్ ఈమె మాత్రం స్పేస్ క్రియేట్ చేసుకుంది, మామూలు వాడకం కాదు. బట్ ఇక్కడ లైవ్ ఎలా స్టార్ట్ అయిందంటే ఆమెను ఆల్రెడీ సెలెక్ట్ చేశారు, ఈమె పాయింట్ రేస్ చేసింది, డిబేట్లు అయ్యాయి, డిస్కషన్లు అయ్యాయి. ఈమె చివరికి ఒక మాట వదిలేశారు, అది రాంగ్ అనిపించింది. ఏమన్నారంటే మీకు ఆ ముందే తెలిసి అనిపించింది, మీరు ముందే ఫ్రెండ్స్ అనుకున్నా, అందుకే మీరు ఆ బయాస్ నేచర్తో, ఆ ఫ్రెండ్షిప్ నేచర్తో ఆమె సెలెక్ట్ చేశారనిపిస్తే ఇంకా ఇక్కడ మొదలైంది సార్. ఇంకా ఫిష్ మార్కెట్ ఎలా ఎవడు ఏం మాట్లాడుతున్నాడో లైవ్లో అర్థం కాలే, అలా కొట్టుకు తెచ్చారు. దాన్ని ముక్కలుగా రాసని చెప్తా. తర్వాత అప్పుడు ఏమవుతుంది, సోనియా వచ్చేసరికి సోనియా నైనికాకి మళ్ళీ ఒక ఫైట్ ఇన్ ద సెన్స్ వాదనలు. ఇక్కడ ఏమో చిన్నపిల్లల ఫైట్లు వద్దు అని చెప్పి నైనిక గట్టిగా అరుస్తుంది. దాని తర్వాత ప్రేరణ బిగ్ బాస్ కెమెరా దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుంది, ఏంటి బిగ్ బాస్ ప్లీజ్ స్టాప్ చేయండి, ఒక విన్నర్కి ఇలా ఇది డిజర్వ్డ్ కాదు, ప్లీజ్ స్టాప్ చేయండి అని చెప్పి. మళ్ళీ ప్రేరణ వచ్చి యష్మికి చెప్తుంది, జూడ్ ఆమెకి నీ పైన ఏదో పర్సనల్గా ఉంది జూడ్, నువ్వు లైట్ తీసుకుని విన్నర్ అయ్యో, లెట్స్ సెలబ్రేట్ దిస్ అని చెప్పి. ఒకటైతే క్లియర్గా చెప్తున్నా, ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఇక్కడ నుంచి బిగ్ బాస్ హౌస్ పార్ట్ల కింద స్ప్లిట్ అయ్యాయి. హౌసెస్ రూమ్స్ కింద కాదన్నమాట, 2 గ్రూపుల కింద. దాన్ని ఇంక ఇలా అనకూడదు కానీ తప్పదు. ఇంకా కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్, ఇది కన్ఫామ్. కన్నడ బ్యాచ్ ఎవరంటారా? ప్రేరణ ఎందుకు బ్రో కలిపే బ్రో అంటే లైవ్ చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. రేపు నామినేషన్లో ప్రేరణ వర్సెస్ సోనియా మామూలుగా దద్దరిల్లిపోయింది. ప్రేరణ, యష్మి గౌడ, నిఖిల్, పృథ్వీరాజ్, ఇది ఒక బ్యాచ్ ఫామ్ అవుతుంది, చూసుకోండి. ఇటుపక్క బ్యాచ్ వచ్చేసరికి ఆర్జే శేఖర్ భాష, అభయ్ నవీన్, సోనియా ఆకుల, కిరాక్ సీత, బేబక్క, ఇంకంతే. అంటే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది బ్యాచ్, మామూలుగా ఉండదు. నెక్స్ట్ అభయ్ వచ్చి నిఖిల్గా అంటాడు, నువ్వు కంట్రోల్గా ఉండాలి నిఖిల్, నువ్వే కంట్రోల్గా ఉండకపోతే ఎలాగా, చీఫ్ అన్నోడే కంట్రోల్గా ఉండాలి కదా, నువ్వు వరిస్తే ఇంకా దానికి చీఫ్ అనే రోల్కి వాల్యూ ఏముందని చెప్పి. కరెక్టే కదా.
ఇక్కడ పాయింట్ ఏంటంటే సోనియా అఖిల గారు అలా ట్రిగ్గర్ చేశారు. ఆ ట్రిగ్గర్కి అంటే నువ్వు బయట మీకు తెలుసు, బయట మీకు ఫ్రెండ్షిప్ ఉంది, అందుకే ఆ బేసిస్ మీద నువ్వు సెలెక్ట్ చేసుకున్నాను, కానీ మనోడికి కోపం వచ్చి ట్రిగ్గర్ అయిపోయాడు. ఆమె సక్సీడెడ్. సోనియా జస్ట్ టాస్క్ విన్ అయినంత మాత్రాన అరవాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడ కూడా గట్టిగా ఇచ్చింది ఆమె. ఇక్కడ మన మణికంఠ బాబు కూడా అంతే, స్పేస్ లేనప్పుడుగా స్పేస్ గట్టిగా క్రియేట్ చేసుకుంటున్నాడు ఆయన. మణికంఠ వచ్చేసి ఏమంటాడంటే నైనిక నిఖిల్ ప్లేస్లో చెప్పుంటే బాగుండు, నువ్వు కంట్రోల్ చేసినట్టు అనిపించింది నాకు. ఎందుకు ఆమె ఇక్కడ ఇంకో పదం కూడా వాడతాడు, ఆమె యష్మి కూడా జస్ట్ నీ పప్పెట్లా అనిపించింది, నువ్వు జస్ట్ ఆగు అంటే అన్నది అంటే ఆగిపోయింది, నువ్వు ఎక్కడ హోల్డ్ చేసి అక్కడ అయిపోయింది. సో నాకు కూడా అలాగా ఆబ్వియస్గా డౌట్ వచ్చింది, మీ ఇద్దరు ముందు నుంచి ఫ్రెండ్స్ ఏమని చెప్పి. సో బయాస్గా నువ్వు అలాగా ఆమె సెలెక్ట్ చేసుకున్నావు అనిపించింది. ఒకవేళ నువ్వు ఆగి నైనిక కూడా మాట్లాడి ఆమె చెప్పుంటే బాగుండు, బట్ నాకు అలా చెప్పలేదు కదా, సో నాకు కూడా అలాగే అనిపించింది, అందులో తప్పేముందని. మంచి పాయింట్ అది కూడా. ఇక్కడ అబ్బాయి వచ్చి మన నబీల్ అఫ్రీదీకి చెప్తారు, రే నీ పాయింట్ మీద ఇన్ని గొడవలు అవుతున్నాయి కదా, ఒకటి గుర్తుంచుకో, నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉన్నావు, నీ పాయింట్ నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ డిస్కషన్ ఇదే పాయింట్ మీద భలే చాలామంది మీద డిస్కషన్ అవుతుంది, 1 vs 1. ఓము ఆయిచ ఓము సోనియాకి చెప్తారన్నమాట. కొన్నిసార్లు మనం చెప్పిన పాయింట్లు మంచిమైనా చెప్పే విధానంలో ఉంటుందమ్మా అంటే, ఈమె కూడా తగ్గేది లేదులాగా సోనియా గారు ఏం చెప్తారంటే, సడన్గా దాని గురించి నేను నా క్యారెక్టర్ మార్చుకోలేరు, నాకు తప్పు అనిపిస్తే నేను అలా చెప్పేస్తాను అని చెప్పింది. తర్వాత మళ్ళీ మణికంఠ నిఖిల్ చాలా మాట్లాడుకున్నారు, ఒకటే పాయింట్ని లూపు అదే సింప్లిఫైడ్గా చేసి చెప్తాను మీకు. నువ్వన్న బ్యాలెన్స్ లేదన్నావు, అది వెంటనే రాంగ్ అని ప్రూవ్ అయింది కదా, సో అక్కడ నీది రాంగే కదా, ఎందుకంటే నువ్వు ఏదైతే బ్యాలెన్స్ అనే పాయింట్ మీద ఆర్జే శేఖర్ భాష గారిని తీసావో ఆమె కూడా బ్యాలెన్స్ కోల్పోయింది కదా, సో అక్కడ మరి నువ్వు రాంగ్ కదా. అండ్ నువ్వు తను ఆపుతుంటే మాకు కూడా అలాగే అనిపించింది, ఇందాక చెప్పిన పాయింట్నే. సో మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పి అని. అప్పుడు నిఖిల్ మణికంఠనమాట, అలా అయితే నేను ఇప్పుడు అఫ్రీదీని సెలెక్ట్ చేసినా అలాగే అవుతుంది, ఎలాగైనా సరే ఇలా వస్తుంది, ఇది ఇంకా మై బ్యాడ్ అన్నట్టు మాట్లాడతాడు. ఇప్పుడు నిఖిల్ వచ్చేసరికి యష్మి గౌడతో చెప్తారన్నమాట, నువ్వు అరవకుండా ఉండాల్సింది, నువ్వు అరవడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి. ఇది కరెక్ట్ పాయింట్. అరిసినా అరగకపోయినా ఆ సెలక్షన్ అయితే నాకు రాంగ్ అనిపించింది. నెక్స్ట్ ఈమెం చెప్తారంటే యష్మి గౌడ, నేనేమి ముందు అరలేదు, ఆఫ్టర్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ తర్వాత అరిసాను, నా గురించి మాట్లాడినప్పుడు నాకు ఆ రైట్ ఉంది కదా మాట్లాడడానికి, అందుకే నేను గట్టిగా మాట్లాడాను. మణికంఠ ఏమో నిఖిల్తో మాట్లాడతాడనమాట, నువ్వు ఆర్జే శేఖర్ గారికి బేబక్ గారికి చెప్పిన పాయింట్స్ ఏదైతే ఉన్నాయో కేవలం నాకు యష్మి గౌడ గారిని విన్ చేయడానికి అనిపించింది, చెప్పడానికి అనిపించింది అని అంటాడు. ఇప్పుడు నిఖిల్ అంటాడు, అలా అయితే నిన్న అంటే సెన్స్ ఈవినింగ్ నువ్వు ఆరెంజ్ గొడవ చూసావు కదా, అప్పుడు ఆర్జే భాషా గారిది బిహేవియర్ చూసావు కదా, అంత హైపర్ అయిపోయారు, నేను ఆ పాయింట్స్ ఉద్దేశించి నేను అలా అన్నాను, ఆయన కరెక్ట్ కాదు చీఫ్ కిందని చెప్పి, అంతకుమించి ఏం లేదు. అప్పుడు మణికంఠ అంటాడు, మరి బై యష్మి గౌడ్ అంటే, ఎందుకంటే తను హైపర్ కాదు అంటే, బట్ హైపర్ అని ప్రూవ్ చేశాడు కదా, నీది అక్కడ రాంగ్ అనిపించింది కదా అని. మళ్ళీ మణికంఠ ఏం చెప్తాడంటే, యష్మి గౌడకి చెప్తారన్నమాట, అయ్యింది ఏదో అయిపోయింది, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకొని మీరు రివైవ్ అవ్వండి, రేపు నుంచి మీరు ఇవన్నీ చూసుకోవాలి కదా, మీరు కూడా వన్ ఆఫ్ ద చీఫ్స్ కదా, వెళ్ళి ఆమెతో కూడా రేపు వెళ్ళి మాట్లాడంటే, నో వే నేను ఇప్పుడు అప్పుడే మాట్లాడంటే మణికంఠ అసలు ఒప్పుకోవడం, వెళ్ళి ఇక్కడ దొరికిన దగ్గర ఇంకా అసలు గ్యాప్ ఇవ్వట్లే, ఇది కరెక్ట్ కాదు, మీరు హౌస్ మేట్ అయితే అలా మాట్లాడుంటే నేను ఓకే అండేవన్నీ, బట్ ఇప్పుడు మీరు చీఫ్ అన్నప్పుడు అందరూ ఒకలాగే చూడాలి, ఏ గొడవలు ఉన్నా, సో అది రాంగ్ అంటే ఆమె కూడా ఒప్పుకోవట్లేదు, నాకు టైం వచ్చినప్పుడు నేను బరాబర్ మాట్లాడతాను, బట్ ఇప్పుడు నేను మాట్లాడినాను. అది మణికంఠ ఏమో మణికంఠ అఫ్రీదీకి మళ్ళీ చెప్తారు, అందరూ అఫ్రీదీకి వచ్చి ఇదే చెప్తారు, నువ్వు మాట్లాడాలి బ్రో, ఇది నీ పాయింట్, నువ్వు బిగ్ బాస్ హౌస్లోనో గట్టిగా మాట్లాడంటే. ఇక్కడ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ కూడా సోనియా అఖిల గారు కూడా మళ్ళీ మా అఫ్రీదీ గురించి బోల్డ్ ఒక భాగవతం రాసి చెప్తుంది మాట, ఆయనకి మాటలు వచ్చి కదా, ఆయన మోగోడు కాదు కదా, ఆయన బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు కదా, ఓకే మీరు పెట్టిన పాయింట్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి, బట్ ఆయన పాయింట్లు ఆయన మాట్లాడుకుంటారు, మీరు మధ్యలో అనవసరంగా వచ్చేస్తే బాగోదు. ఇక్కడ ప్రేరణ ఏమో మన శేఖర్ భాషతో చెప్తుంది అన్నమాట, అది కరెక్ట్ కాదు సార్, ఆమె చెప్తుంది, ఆమె పాయింట్లు కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ చెప్పే పద్ధతి కరెక్ట్ కాదు అని చెప్తే
ఇక్కడ కోపం గురించి డిస్కషన్ అవుతుంది మాట. నాకు పెద్దగా కోపం రాదని చెప్పి మన ఆర్జే భాష అంటే, లేదు సార్ మీకు కోపం వస్తుంది, కావాలంటే సాయంత్రం ఇన్సిడెంట్ ఉంది చూశారు కదా, ఆమె మిమ్మల్ని కావాలనే ప్రొవోక్ చేసింది, బట్ మీరు కోపపడ్డారు కదా, ఇలాగ అవుతూ ఉంటాయంటే అది నాకు కోపం కాదని చెప్పి ఆయన వేరేగా డిఫెండ్ చేశారు. బట్ లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ మెయిన్ ఎపిసోడ్ లైవ్లో కట్టేది, మెయిన్ ఎపిసోడ్లో అర్థమైంది కదా ఆయన కోపం వచ్చింది. బట్ చెప్పాను కదా అందులో ఇద్దరివి మిస్టేక్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత ఇది నిఖిల్ సోనియా కాసేపు మాట్లాడుకుంటారు, తర్వాత మాట్లాడుకోరు, మేబీ రేపు మాట్లాడుకుంటారేమో. నీ పాయింట్స్ అన్నీ ఓకే, కానీ నాకు ఎక్కడ నచ్చలేదంటే ఈ అమ్మాయి నాకు ముందే తెలుసు, ఆ బేసిస్ మీద వేసాను అన్నావు కదా, అది నాకు నచ్చలేదంటే సోనియా ఏమంటుందంటే ఫ్యూచర్లో నీకే తెలుస్తుందిలే చూద్దాం అంటదన్నమాట. అండ్ నేను విన్నది ఒకటే, నిఖిల్ మీ ఇద్దరు బయట వర్క్ చేశారని నాకు సమాచారం అంటే తెలిసింది, అందుకే నేను అలా అన్నా, అంతకుమించి ఏమీ లేదు. అంటే బేసిక్ ఇదంతా గెస్ వర్కే. ఆమె ఒక పాయింట్ పట్టుకుంది, ఏదైతే కరెక్ట్ దొరికాడు మనం నిఖిల్ సరైన పాయింట్ దగ్గర, సో వాడుకున్నంత, అంతకుమించి ఏం లేదు అక్కడ. బేబక్క అండ్ ఆర్జే ఏం మాట్లాడుకుంటారంటే మన ఆర్జే శేఖర్ భాష ఏమంటాడంటే బేబక్కని, నాకు మీరు అవుతారు నువ్వు అవుతావు అనుకున్నాక నువ్వు అవ్వలేదు అంటే, అక్క ఏమంటుందంటే నాకు అస్సలు నమ్ముకోలేదు నేను అవుతానని చెప్పి. అంటే నీ ఏజ్కైనా రెస్పెక్ట్ ఇచ్చి రెస్పాన్సిబుల్గా ఉంటావు కదా అని చెప్పి నీకు ఇస్తారనుకున్నా, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అక్క మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్గా ఉందన్నమాట అక్కకి ఎవరని చెప్పి. ఇక్కడ ఆదిత్యవం గారు మన ఆర్జే భాషకి ఏం చెప్తారంటే, మీరు జాలీ అని చెప్పి ఇవ్వలేదేంటి బ్రో, ఆ లాజిక్ నాకు అస్సలు అర్థం కాలేదు అంటే ఆర్జే భాష అంటారు, జాలీ ఒక పాయింట్ చెప్పారు, ఇంకోటి హైపర్ అని ఇంకో పాయింట్ చెప్పారు, వెంటనే ప్రూవ్ చేశారు కదా ఓకే అంటే ఓము అంటే ఆదిత్యవం గారు ఏం చెప్తారంటే, మీరు అంటే నిఖిల్ని ఉద్దేశించి మీరు చీఫ్ అన్నప్పుడు మీరు అరవకూడదు. చీఫ్ అనేది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు అరిస్తే అది వేరేలాగా వెళ్తుంది, అది కరెక్ట్ కాదు. అది ఆయిచం మాట్లాడతారు, కరెక్ట్ పాయింట్ అది. నెక్స్ట్ సోనియా గారు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో మంచి పాయింటే, బట్ అది చెప్పే విధానం ఒకటి ఉంటుంది, ఆమె కరెక్ట్గా చెప్పుంటే బాగున్నాం. బట్ ఎనీహౌ షీ ప్రూవ్డ్ ఇట్ అని చెప్పి మన ఆర్జే శేఖర్ భాష అంటాడు. నెక్స్ట్ పృథ్వీకి అసలు సగం కాన్వర్జేషన్ అర్థం కావట్లేదు, ఎందుకంటే కనడియన్ కదా, సో నిఖిల్కి వచ్చినంత తెలుగు కూడా రాదన్నమాట. వచ్చి నాకు యష్మి సెలక్షన్ ఓకే అంటే సీతతో చెప్తాడు, హౌ అంటే నాతో బాగానే ఉంది కదా ఆ పాయింట్లో ఓకే, బట్ టాస్క్ పాయింట్లో నాట్ ఓకే అంటే ఏంటో లాజిక్ అస్సలు అర్థం కాలేదు. మళ్ళీ నిఖిల్కి మణికంఠకి డిస్కషన్ అవుతుంది అన్నమాట. నిఖిల్ అంటాడు మణికంఠతో, ఒకవేళ నా డిస్కషన్ రాంగ్ అయిందనుకో అప్పుడు ఓకే అంటే, ఇక్కడ మణికంఠ మళ్ళీ ఇది వేసుకుంటాడు, మళ్ళీ ఇక్కడ చూడు ఒకవేళ నా డెసిషన్ అంటాను, ఇది నీ డెసిషన్ కదా కలెక్టివ్ డెసిషన్, నువ్వు ఇలా అనడం వల్ల మాకు డౌట్ వస్తుంది, మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పి నువ్వు మళ్ళీ అది ప్రూవ్ చేయక అంటే సారీ అది రాంగ్గా వచ్చిందని చెప్తాడు అనమాట. చాలా గట్టి పాయింట్లు పట్టుకుంటున్నాడు మన మణికంఠ. నెక్స్ట్ నిఖిల్ మణికంఠ మళ్ళీ డిస్కషన్, సోనియా ఒక మాట అదే సోనియా ఆకులో ఒక మాట అంది, నాకు అది అస్సలు సర్రమని కాలింది, అదే సేమ్ పాయింట్ ఇదే లూపు, మీకు ముందు నుంచి ఫ్రెండ్షిప్ ఉంది, మీరు ముందు ఏదో వర్క్ చేశారు, మీరు కలిసి వచ్చారు జోడీగా అందుకే వచ్చారు, ఇవన్నీ అన్నదే నాకు కరెక్ట్గా అనిపించలేదు. కరెక్ట్గా చెప్పాలంటే నేను ఆమెతో కంటే ఈమెతోనే కదరా ఎక్కువ ఈ 2 రోజుల్లో ఎక్కువ స్పెండ్ చేసింది, అసలు ఆమెతో ఎక్కువ మాట్లాడను, ఆమె అలా మాట్లాడేసరికి నాకు ట్రిగ్గర్ అయింది, నాకు అసలు నచ్చలేదు అని చెప్పి. నెక్స్ట్ ప్యారలల్గా జరుగుతుంది ఇవన్నీ. సోనియా అబ్బాయితో మాట్లాడుతున్నమాట, నేను వేరే ఇక్కడ సోనియా గారు ట్రిప్ చేశారన్నమాట. ఏమని, అరే నేను ఆ ఉద్దేశంలో అనలేదు, వాళ్ళు రావడం జోడీగా వచ్చారు కదా, అందుకు నీకు బాగా కొంచెము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నావు, అండ్ దట్టు అఫ్రీదితో పోలిస్తే ఈ 2 డేస్లో ఆమెతో ఎక్కువ ఉన్నావు కాబట్టి నేను ఆ ఉద్దేశంలో అన్నా అని కవర్ చేశారు, కానీ ఆ ఉద్దేశం అది కదా, ఆ ఉద్దేశం వేరు. అది మణికంఠ ఏమో మళ్ళీ నిఖిల్తో, ఇక్కడ ఈ పాయింట్ భలే ఉంటుంది, మనోడు పొగుడుతున్నాడో తిడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు నిఖిల్ని, పావు నిఖిల్ మాత్రం అలా వింటున్నాడు, నాకు నిన్న నీ మీద పడలేదు, బట్ ఈరోజు మధ్యాహ్నానికి అర్థమైంది నువ్వేంటో అంటే ఏంటి అంటే మంచోడో చెడ్డోడో కూడా చెప్పట్లే, అంటే మంచోడనే చెప్తున్నాడు కానీ ఆ పాయింట్ తేట్లే కరెక్ట్గా. అండ్ అలా చెప్తూ ఇంకో పాయింట్ ఇలా రాసేసాడు అన్నమాట, ఏమని, నువ్వు ఏదైనా 2 పాయింట్లు రబ్ చేయాలని చూస్తావు, అది రాసుకున్నోడికి రాసుకుంటాడు, మిగిలినోడు రాయించుకోడు, ఇది నాకు నీ గురించి అర్థమైంది, బట్ స్టాండ్ తీసుకుంటావు, నువ్వు మంచోడు అని అర్థమైందని చెప్పి లాస్ట్లో అంటాడు. అప్పుడు మన అమ్మయ్య నన్ను పొగుడుతున్నాడా అని చెప్పి అప్పుడు అర్థమైంది మన నిఖిల్కి అది. బట్ అక్కడ ఏమైందంటే నువ్వు స్టాప్ అనగానే ఆగిపోయింది కదా పప్పెట్ లాగా, అందుకే నేను ఆ పప్పెట్ అనేవి యూజ్ చేశాను, చూసినోడికి అలాగే కనిపిస్తుంది,
ఆమె ఎందుకు ఆగిపోవాలి, ఆమెకంటూ ఒక స్టాండ్ ఉండాలి కదా. అక్కడ ఆగిపోగానే ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి ఎన్నో ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది, మాట్లాడుకొని వచ్చారు, ఇలాగే కదా పోర్ట్రే అవుతుంది. మాకు కూడా అలాగే అనిపించింది. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ కదా, నీకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, నాకు ఒకటి ఉంటుంది, అలాగే ఆమెకు ఒకటి ఉంటుంది. సో అది మ్యాటర్ అని చెప్తుంది. మళ్ళీ డిస్కషన్ అబ్బాయి నవీన్ మళ్ళీ అఫ్రీదికి చెప్తారు, ఒరే నీ గురించి నువ్వు మాట్లాడుకోవాలరా, బిగ్ బాస్లో ఉన్నప్పుడు కరెక్ట్ కాదు, ఈసారి నుంచైనా నువ్వు మాట్లాడంటే అఫ్రీది అంటాడు, నేను బేసిక్గా మాట్లాడుతూ సడన్గా ఎందుకో బ్లర్ అయిపోయాను, అందుకే మాట్లాడలేదు, బట్ మాట్లాడతాను అంటాడు. ఇంకేంటి మాట్లాడేది అంతా అయిపోయాక. అది ఇంకా ఫైనల్కి వచ్చేసరికి అబ్బాయి నవీన్ ఇక్కడ మళ్ళీను యాక్చువల్గా అబ్బాయి నవీన్ అఫ్రీది సోనియాకులో ఒక రూమ్లో ఉంటారన్నమాట. అప్పుడు సడన్గా మనోడు వస్తాడు మనకంటే. వచ్చినప్పుడు అబ్బాయి నవీన్ అంటాడు, బ్రో అన్నది ఒకటి నోటీస్ చేశాను, ఏమనుకోక నువ్వు కోపంలో కొన్ని పదాలు వాడేస్తున్నావు, అది కరెక్ట్ కాదు, పప్పెట్ అన్నావు అంటే, బ్రో నువ్వు తెలియకుండా మాట్లాడక నేను ఏది అలాగా మాట్లాడను, అది ఇంటెన్షనల్గానే అన్నాను, ఎవరికైతే అన్నానో వాళ్ళకి లేని ప్రాబ్లం నీకేంటి, నేను వాళ్ళకి అది ఎందుకు మాట్లాడాను దాని జస్టిఫికేషన్ కూడా ఇచ్చాను, వాళ్ళు ఓకే కూడా అన్నారు, బట్ నువ్వు ఇలా అంటున్నావు కదా, దట్ సో కాల్ ఇట్స్ రాంగ్ అని చెప్పి ఆయన ఏదో హ్యాండ్ సైన్లు ఇచ్చారు. సో బేసిక్గా ఆయన చెప్తుంది ఏంటంటే అన్నోడికే బాధ లేదు, నీకు ఎందుకు బాధ, మూసుకో అన్నట్టు చెప్పాడు. ఇంకా మనోడు షాకాడు, ఏందిరా నువ్వు ఏది చెప్పిన ఇలా ఉన్నావు అని చెప్పి. అది మ్యాటర్. ఇప్పటి వరకు ఇదే జరిగింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న సొల్లు వేసుకున్నారు ఈ పాయింట్ల మీద. మళ్ళీ అనడం నాకు నచ్చలేదు, బయట నుంచి మాట్లాడుకొని వచ్చారు, ఇదే లూపులు. బేసిక్గా ఇది దేనికి ట్రిగ్గర్ పాయింట్ అవుతుంది అంటే రేపు నామినేషన్కి ట్రిగ్గర్ పాయింట్ అవుతుంది. ఎలా ట్రిగ్గర్ పాయింట్ అవుతుందో చూడండి. మామూలుగా గట్టిగా ఫైట్ అయిందంటే ప్రేరణకి, సోనియా ఆకులకి, ఇంకా చాలా అవుతాయి, ఇంకా కంటిన్యూషన్ అవుతుంది కాబట్టి యష్మి గౌడకి కూడా అవుతుంది. 100% వీళ్ళు గ్రూపుల కింద డివైడ్ అయిపోతున్నారు. అండ్ వెరీ సూన్ నిఖిల్ వర్సెస్ మణికంఠ మీరు చూడబోతున్నారు, నిఖిల్ వర్సెస్ సోనియా ఆకుల చూడబోతున్నారు, సోనియా ఆకుల వర్సెస్ ప్రేరణ చూడబోతున్నారు, సోనియా ఆకుల వర్సెస్ యష్మి గౌడ చూడబోతున్నారు, ఇవన్నీ చూడబోతున్నారు. అండ్ నాకు సోనియా ఆకుల గారు ఎందుకో వెరీ 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 పొటెన్షియల్ క్యాండిడేట్ లాగా అనిపిస్తున్నారు నాకు. ఎందుకంటే తప్పో రాంగో మనకి మనసులో ఉన్నది గట్టిగా చెప్పాలి, ఆన్ ద ఫేస్ చెప్పే గట్స్ ఉండాలి. ఆమెకైతే నాకు ఉన్నాయనిపించింది. శేఖర్ భాష గారు కూడా మంచి పొటెన్షియల్ అనిపించారు, కానీ ఆయనకంటే చాలా ధైర్యంగా, నో డిప్లొమసీ, నథింగ్, వెరీ ట్రాన్స్పరెంట్ విత్ లాజికల్ పాయింట్స్తో వెళ్తున్నారు అనిపించింది. ఇలా కానీ వెళ్తే వెరీ 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 టాప్ 5 క్యాండిడేట్ నాకు యాజ్ ఆఫ్ నో అనిపిస్తుంది. తర్వాత గేమ్ చెడగొట్టుకుంటే ఏం చేయలేము. మణికంఠ కొన్ని దగ్గర ఏమో తింగరోడ్లో అనిపిస్తున్నాడు, కొన్ని దగ్గర ఏమో చాలా మెచ్యూర్డ్గా అనిపిస్తున్నాడు. యాజ్ ఆఫ్ నో నాకు 50-50లో ఉన్నాడు. మీకే అనిపించిందో చెప్పండి. నిఖిల్ వెరీ పొటెన్షియల్ క్యాండిడేట్ అయినా బయాస్డ్గా ఉంటున్నాడని నాకు ఫీలింగ్ అనిపిస్తుంది కొన్ని విషయాల్లో, ఎస్పెషల్లీ ఈ పాయింట్స్లో. మీకేమనిపించిందో చెప్పండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇంకొక నెక్స్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్లో వస్తారు 5 to 6 మెంబర్స్. అప్పుడు డైనమిక్స్ ఇంకా మారుతాయి, ఎక్స్ కంటెస్టెంట్లు కూడా వస్తారు, అప్పుడు ఇంకా డైనమిక్స్ మారుతాయి. సో చూద్దాం ఏమవుతుందో. మొత్తానికి అయితే ట్రిగ్గర్ అయింది, ఫైర్ స్టార్ట్ అయింది మన పిల్లల మధ్యలో. ఏమవుతుందో రేపు మాట్లాడుకుందాం, ఎస్పెషల్లీ రేపు నామినేషన్స్ కాబట్టి. ఈ వీడియో కానీ నచ్చితే, ఈ ప్రయత్నం కానీ నచ్చితే, ఈ ఎఫర్ట్కి కొంచెం లైక్ చేయండి. ఇంకేం వద్దు, లైక్ చేస్తే కొంచెం నోటిఫికేషన్ వెళ్ళి వీడియో ఎక్కువ మంది పబ్లిష్ అవుతుంది. రేపు మార్నింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.